నీవు జీవిస్తూ ఉన్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. దివ్య సప్రసాద ప్రభు నీ ముందున్నారు. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించు. నీ వివాహ జీవితాన్ని నీ ఒక్క నిమిషం పరిశీలించుకో. నీవు పెళ్లి చేసుకున్న నాటి నుండి, ఆ సమయం నుండి నీవు నీ భర్తకు తగినట్టుగా జీవించావా? నీ భార్యకు తగినట్టుగా జీవించావా? లేదా నీ వివాహ జీవితంలో నీ భర్త యొక్క అందము క్షీణించినప్పుడు, నీ భార్య యొక్క అందము క్షీణించినప్పుడు, నీవు అనుకున్న విధముగా నీ భర్త కానీ నీ భార్య కానీ లేనప్పుడు, పరాయి స్త్రీతో కానీ పరాయి పురుషునితో కానీ నీవు సంబంధం ఏర్పరచుకొని నీ భర్తకు నీ భార్యకు నీవు అన్యాయము చేసావేమో, ఒక్క నిమిషం ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడే నీ ముందున్నాడు. దేవుని ముందు నీవు అబద్ధం చెప్పకూడదు. దేవుని యొక్క నేత్రాలు సూర్యుని కంటే 10,000 రెట్లు ప్రకాశవంతముగా ఉంటాయంట. నీవు వ్యభిచారములో పడి నీవు నీ భార్యకు నీ భర్తకు నీవు అన్యాయము చేసిన సందర్భాలు ఉన్నట్లయితే వాటిని తలంచుకొని నీవు పశ్చాత్తాపపడే సమయం ఇది. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నీకిచ్చే గొప్ప అవకాశం. నీవు దేవుని సన్నిధిలో నిర్ణయాన్ని తీసుకునే గొప్ప అవకాశం దేవుడిస్తూ ఉన్నాడు. నీవు నిర్ణయం తీసుకో. నీ భార్యను కాదని, నీ బిడ్డలను కాదని, నీకు ఉన్న సమస్యలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి నీవు త్రాగుడుకు బానిసైన సందర్భాలు నీ జీవితంలో ఉంటే, నీవు తాగి వచ్చి నీ భార్యను నీ బిడ్డలను కొట్టి ఉన్నట్లయితే, నీ భార్యను నీ బిడ్డలను హింసించి ఉన్న సందర్భాలు ఉన్నట్లయితే, ఈ సమయంలో దేవుని యొక్క మన్నింపును నీవు అడగాలి. అడుగు. దేవుడు నిన్ను మన్నిస్తాడు. దేవుడు నిన్ను కరుణిస్తాడు. ఈ సమయంలో తల్లిదండ్రులకు విధేయులై కాకుండా తల్లిదండ్రుల మాట వెనక జీవించిన సందర్భాలు మీ జీవితాలలో ఉంటే, ప్రియ చిన్న బిడ్డలారా, ప్రియ యవనస్తులారా, ఒక మంచి నిర్ణయాన్ని ఈ సమయంలో మీరు తీసుకునండి. దేవుని యొక్క సాన్నిధ్యంలో మీరు ప్రార్థించి తీసుకునే నిర్ణయం అది మంచి నిర్ణయమై ఉండాలి. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. కలిసి ప్రార్థన చేద్దాం. ఒక ఒత్తిని ఎడమ చేతులు పట్టుకోండి, కుడి చెయ్యి పైకెత్తి ప్రార్థన చేయండి. నేను చెప్పిన ప్రార్థన దయచేసి అందరూ కూడా కలిసి చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. మైక్ లో కాదు, అందరూ చెప్పాలి, వినబడాలి అది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, యేసువా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, జ్ఞాన స్నానము ద్వారా నేను పొందిన ఆ వెలుగు జీవితాన్ని నా యొక్క జీవితంలో నేను నా చెడు పనుల ద్వారా, చెడు ఆలోచనల ద్వారా నేను దానిని ఆర్పివేసుకున్నాను. దయగల సర్వేశ్వరా, దయగల సర్వేశ్వరా, మీ యొక్క కాంతిని నా మీద ప్రసరింప చేయండి, నా మీద ప్రసరింప చేయండి. ఓ యేసయ్యా, ఓ యేసు ప్రభువా, నా వెలుగు జీవితంలో ప్రభువా, నా చెడు కార్యాల ద్వారా, చెడు వ్యసనాల ద్వారా, చెడు ఆలోచనల ద్వారా నా జీవితాన్ని చీకటిమయం చేసుకున్నాను. ఓ యేసయ్యా, లోకానికి వెలుగు అయిన యేసయ్యా, నీ వెలుగును నా మీద ప్రసరింప చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనసు విప్పి చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఓ యేసయ్యా. వెలుగు ఏ కుటుంబంలో అయితే ఉంటుందో